గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందినటువంటి నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర అసత్య పోస్టులు పెడుతున్న బాపట్లకు చెందినటువంటి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కోర్టు సయ్యద్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా సీఐ నాయబ్ రసూల్ తెలియజేశారు. సయ్యద్పై బాపట్ల సహా అనేక ప్రాంతాల్లో 7కు పైగా సోషల్ మీడియా కేసులు నమోదైనట్టుగా సీఐ తెలియజేశారు. ఏంది నువ్వు సార్లు ఏం చెబుతాయింది? ఉంటారు కదా నేను పెడితే ఈ రోజున తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2/3/2026 తేదీన తెలుగుదేశం ఐటీడీపీ మహిళా కార్యకర్త అయిన జెట్టి రేణుక గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె యొక్క ఫోటోని కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద ఫోటోను వాడుకొని బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఒక వీడియో సంబంధించి ఆమె లింక్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు చేయడం జరిగింది. వాటి మీద కేసు రిజిస్టర్ చేసి వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జందాల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఇమీడియట్లీ వాటిని ఎవరైతే పోస్ట్ చేశారో ఆమె ఇచ్చిన యొక్క పోస్ట్ ఐడీల మీద యూఆర్ఎల్ మీద మాకు కొద్దిగా సోషల్ మీడియా అవగాహన ఉంది కనుక వాటిని చెక్ చేస్తే ఒక ముద్దాయి బాపట్ల సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటాడు. అతని పేరు షేక్ సయ్యద్. ఇతను వైఎస్ఆర్సీపీ బాపట్ల మండలంలో సోషల్ మీడియా పోస్టులు పర్యవేక్షిస్తూ ఒక కార్యకర్తగా ఉంటున్నాడు. ఇతను గురించి మొత్తం విచారించగా ఇతను 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి మీద, హోమ్ మినిస్టర్ గారి మీద ఇట్లా పోస్టులు పెడితే అప్పుడు ఇతని మీద మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 8 పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 8 కేసుల్లో కూడా అతనికి ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, వీటి మీద నడుస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చింతలపూడి పోలీస్ స్టేషన్, బాపట్ల టౌన్, కొత్తపట్నం, అదేవిధంగా పులివెందల, విశాఖపట్నంలోని న్యూ పోర్టు, విజయవాడలోని సత్యనారాయణపురము, శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషను, వీటన్నిటిలో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇట్లా కేసులు పెట్టినా కూడా అతని యొక్క బిహేవియర్ మారకుండా ఈ బిఆర్ నాయుడు గారి యొక్క వీడియోని చూసుకొని జెట్టి రేణుక గారు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారనే ఉద్దేశంతో ఆమె యొక్క అప్రతిష్టాల్చిన ఉద్దేశంతో ఈ విధంగా ఆమె యొక్క కారుతో ఉన్న ఫోటోని అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి పెట్టడం వల్ల చాలామంది కూడా ఆ ఫోటోని ఎడిట్ చేసుకొని వేరే విధంగా ఆమెని ఇట్లా ఈ విధంగా అబ్యూజ్ చేస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టడం జరిగిందన్నమాట. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద మనం ఇన్వెస్టిగేట్ చేయగానే ముద్దాయి పలానా దగ్గర ఉన్న ఐడెంటిఫై చేసుకుంటే అతనికి కేసు కట్టిన విషయం తెలిసి పారిపోతున్న సందర్భంలో మనం ఈరోజు మధ్యాహ్నం 12:25 టైంలో మన నందివెలికి జంక్షన్ వద్ద అతను అరెస్ట్ చేసి దానికి సంబంధించిన రికార్డు మొత్తం రెడీ చేసుకొని ఈరోజు కోర్టులో ముద్దాయిని పొడ్డిచ్చేయంగా మన సీనియర్ ఏపీపీ గారైన సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో మనం ఆర్గ్యుమెంట్ చేయించగానే దాంట్లో మన జడ్జి గారు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరైనా కానీ మహిళల గురించి కానీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, వాళ్ళ గురించి మాట్లాడినా, ఎవరిని ఎడిట్ చేసినా ఉపేక్షించమని మేము స్ట్రాంగ్గా గుంటూరు జిల్లా పోలీసు తరఫున వార్న్ చేస్తున్నాము. ఈ విధంగా ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ ఇస్తారు, జైలు పెడతాము, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని మరీ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం.